అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజాప్రతినిధులకి, అతిథులకి మరియు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు మనం 7వ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తిరుపతిలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం కేవలం పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమే కాదు, ఇది మన రాష్ట్ర సమగ్ర భవిష్యత్తుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సుస్థిర సంకల్పం. తిరుపతి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మేము పటిష్టమైనటువంటి ప్రణాళికతో జీపీఎస్తో అమర్చినటువంటి వెహికల్స్తో మనము రోజు శాస్త్రీయంగా చెత్తను సేకరిస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 1832 మంది గ్రీన్ అంబాసిడర్ల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తున్నాం. ప్రస్తుతం 314 పంచాయతీల్లో రోజును, మిగతా పంచాయతీల్లో 2వ రోజుకు ఒకసారి మనం చెత్తను సేకరించడం జరుగుతుంది. సుమారుగా జిల్లాలో 608 ఎస్డబ్ల్యూపీసీల ద్వారా చెత్త సేకరణ జరుగుతుంది. ఇప్పటికే మనం సర్క్యులర్ ఎకానమీ ద్వారా, వర్మీ కంపోస్ట్ విక్రయాల ద్వారా ఈ సంవత్సరం సుమారు 18 లక్షల రూపాయలు పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ డంపులన్నింటినీ కూడా మనం ఇన్సిటు మైనింగ్ చేసి వాటన్నిటి నుంచి పట్టణ ప్రాంతాలని సుందరీకరణ చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించడానికి మౌలిక సదుపాయాలు మాత్రమే ఉంటే సరిపోదు, మనందరం కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సర్క్యులర్ ఎకానమీ సిద్ధాంతాన్ని పాటించడం ద్వారా మనం లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఎస్హెచ్ఎల్ ద్వారా క్లాత్ బ్యాగ్స్ తయారు చేయించి విస్తృత ప్రచారం కల్పిస్తాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్, మండల ఆఫీసులు, ఇతర ప్రభుత్వ భవనాలన్నింటినీ కూడా అక్టోబర్ 2వ తారీఖు నాటికి ప్లాస్టిక్ రహిత ప్లేసెస్గా తీర్చిదిద్దడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. వీటి వినియోగం వలన డ్రైనేజ్ కాలువలు బ్లాక్ అవ్వటం, పశువులు వీటిని తిని అనారోగ్యం పాలవటం మాత్రమే కాకుండా మన జిల్లా ఉనికికే ముఖ్య కారణమైన ఆలయాల పరిసరాలను కూడా అపరిశుభ్రం అవుతున్నాయి. ఈ సందర్భంగా మనందరం ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామని ఈరోజు మనం ప్రతిజ్ఞ తీసుకుందాం. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాము. సార్, మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డు గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీద జూలై 17వ తారీఖు తీసుకుంది. ఇంకా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపుని అందుకొని ఎంతో ఉన్నతమైన P4 ఇనిషియేటివ్లో భాగంగా సమాజంలో బాటమ్ 20% కుటుంబాలకు సహాయం సహకారం అందించగలిగిన వారు మార్గదర్శకులుగా మారి సహాయం అవసరమైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి అవసరాలను సలహాలు, శిక్షణ, ఆర్థిక సహాయం ఇవ్వటానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప పరిమాణం. మన జిల్లాలో ఇప్పటి వరకు 8,500 మంది మన బంగారు కుటుంబాలని మార్గదర్శకులు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర P4 కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యత మాత్రమే కాదు, ఇది మన అందరి కళ. మీ అందరి సహకారంతో, భాగస్వామ్యంతో తిరుపతి జిల్లాను రాష్ట్రంలోనే కాదు భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నమ్మకం మాకుంది. సార్, తిరుపతి జిల్లా యంత్రాంగం మొత్తం మీరిచ్చిన స్ఫూర్తితో, మీ నాయకత్వంలో, మీ విజన్ అయిన క్లీన్, హెల్దీ అండ్ ప్రాస్పరస్ ఆంధ్రప్రదేశ్ను సాకారం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.